మొన్న వరంగల్ ఎల్కతుర్తిలో జరిగిన సభ మామూలుగా లేదు. కనివిని ఎరగని రీతిలో రాష్ట్ర చరిత్రలోనే అంత అత్యధిక జనాభా వచ్చిన బహిరంగ సభ ఏదంటే ఎల్కతుర్తి వరంగల్ సభ. ఆ సభకు కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాలు చూస్తే ఒక్కొక్కటి రైతులకు రుణమాఫీ గాని పూర్తిగా కాలేదు, రైతులకు రైతు బంధు గాని పూర్తిగా ఇవ్వలేదు. అదే విధంగా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో 2000 పెన్షన్ ని 4000 చేస్తున్నది కూడా సక్రమంగా చేయలేదు. అదే విధంగా హైడ్రాతోని బాధితులను ఎంతో మంది రోడ్డు మీద వేసింది. అటువంటి కార్మికులు గాని కర్షకులు గాని ఉద్యోగస్తులు వాళ్ళ పెన్షన్ డబ్బులు కూడా ఈ పెండింగ్ బిల్లులు కూడా ఇయ్యని పరిస్థితి. ప్రజాప్రతినిధులు గ్రామాలలో ప్రజాప్రతినిధులు లేకుండా సర్పంచులు లేకుండా దాదాపు 16 నెలలు అవుతుంది. ఎంపీటీసీల పదవి కాలం అయిపోయి 9 నెలలు అవుతుంది. అదే విధంగా మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ చైర్మన్ల పదవి అయిపోయి కూడా 3 నెలలు అవుతుంది. కౌన్సిలర్లు లేరు. ఏ విధంగా చూసినా పాలన అనేది అష్టదిష్టంగా తగలబడ్డది. దీన్ని వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, మళ్ళీ కేసీఆర్ కావాలి, కేసీఆర్ రావాలనే దాని మీద కనివిని ఎరగని రీతిలో జనాలు వచ్చి ఒక కసి మీద వచ్చారు. అంటే ఈ ప్రభుత్వం వద్దు, దీన్ని ఇప్పుడే కూల్చేయండి అనే అంత కసి మీద వచ్చారు. అంత జనాలు వచ్చి అంత ఇది చేసినా గానీ కాంగ్రెస్ అధికార పార్టీ కాంగ్రెస్ కు కనీసం కళ్ళకు కనపడకుండా జనాలని వాళ్ళు ఏదో లేరు అనేట్టు చూపిస్తున్నారు. అది సరైనది కాదు. కనివిని ఎరగని రీతిలో నలుమూలల నుంచి 2-3 రోజుల దాకా ట్రాఫిక్లు జామ్ అయినాయి. అక్కడ అంత అధిక జనాభా వచ్చారు, కొన్ని లక్షల మంది వచ్చారు. కానీ వాళ్లకు కనపడనట్టు అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పుకుంటారు. అది సిగ్గుసేటు. ఎందుకంటే కేసీఆర్ ని చూడాలి. దాదాపు సంవత్సరం సంధి పాలన మీద ఇంత ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రజలను దష్టంగా తయారు చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. గద్దె దించాలనే ఒక కసి మీద వచ్చి ఆ బహిరంగ సభను సక్సెస్ చేసిరు. సార్ ముఖ్యంగా మనం చూసుకుంటే హైడ్రా అనే పేరు మీద ఎన్నో అవకతవకలు జరిగాయని చెప్పి ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజలు కావచ్చు చాలా విధంగా అనుకుంటున్నారు. అదే కాకుండా రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతుల్ని హింస పెడుతున్నారని చెప్పి రైతులే గగ్గోలు పెట్టుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా ముఖ్యంగా మనం చూసుకుంటే ఓకేనా చెప్పండి. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదని రోడ్డెక్కిర్రు. వాళ్ళు ధర్నాలు చేస్తారు, రాస్తారోకులు చేస్తారు. రైతులు పండించే పంటకు నీరు కూడా సరిగా అందించని ప్రభుత్వం ఏదంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తెలుస్తుంది. రైతులు అన్నమో రామచంద్ర అని గోసదీస్తూ ఇబ్బంది ఇలా తీసిరు. అదే విధంగా రైతులకు వీళ్ళు బోనస్ కల్పిస్తాం, సన్న ఓట్లకు ఇది కల్పిస్తాం, 500 బోనస్ కల్పిస్తాం, దొడ్డు ఓట్లను గిట్టుబాటు ధరకు మేము కొంటామని చెప్పి ఇట్లాంటి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. 6 గ్యారంటీలు 420 హామీల మీద ప్రభుత్వం ఏర్పడి అధికారంలోకి వచ్చింది. కానీ 6 గ్యారంటీల సోయి లేదు, 420 హామీలు నిలబెట్టుకునే సోయి లేదు. కానీ హైడ్రా పేరుతోని పేదల ఇండ్లు కూల్చేసి నడి రోడ్డు మీద వాళ్ళనేసారు. రియల్ ఎస్టేట్ రంగము కుదేలించిపోయి అన్నమో రామచంద్ర అన్నట్టు వాళ్ళు రోడ్ల మీద వేసి పెట్టుబడులు పెట్టి వాళ్ళు ఆత్మహత్యలు పెరిగినాయి. మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఈ ప్రభుత్వం వచ్చిన సంది మా పెండింగ్ బిల్లుల కోసం అనేక సార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినా, మా నిరసనలు తెలిపినా ఏ రకంగా చూసినా స్పందించకుండా ఈ ప్రభుత్వం చెవిటోని ముంగట శంఖ మూదినట్టు ఉంటుంది. అందుకే తక్షణమే ఈ ప్రభుత్వం వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనే చరిత్రలో ఇంకా 30 ఏళ్ల దాకా ఈ పార్టీని మనం రానివద్దని ప్రజలు కసి మీద ఉన్నారు. సార్ 4000 పింఛన్ ఇవ్వకపోవడంతో పాటు చాలా మంది ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. కళ్యాణ లక్ష్మి కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయింది, ఆగిపోయింది. వాళ్ళు కూడా ఎన్నో అప్పులు చేసి పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళు కూడా ఇబ్బంది పడడం జరుగుతుంది. దాని మీద కాంగ్రెస్ పార్టీ మీద ఎలాంటి ఒత్తిడి తేబోతున్నారు? కాంగ్రెస్ పార్టీని ఒత్తిడి చేస్తుడు కాదు, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వద్దని జనాలు తిరుగుబాటు చేస్తారు. లాస్ట్కి వీళ్ళు ప్రజాప్రతినిధులు రోడ్ల మీద పోయి ఏదన్నా గ్రామాల్లో పోయి అడగలేని పరిస్థితులు ఉన్నారు. వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు పరచలేదు. ఆ రకంగా చూసుకుంటా పోతుంటే వీళ్ళు
అమలు కాని హామీలు కూడా కొన్ని ఇచ్చారు. ఏంది మేము 10,000 ఇస్తే రైతులకు మేము 15,000 ఇస్తామని చెప్పారు. అదే విధంగా రైతులకు అది పెన్షన్ 2,000 ఇస్తే 4,000 ఇస్తామన్నారు. మహిళలకు విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు. ఇటువంటివి అనేక ఇప్పుడు అదే విధంగా కళ్యాణ లక్ష్మితో పాటు ₹1,16,000తో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పారు. ఎక్కడ కూడా ఏది కూడా ఇంతవరకు అమలు పరచలేదు. వాళ్ళు పాలన కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఇప్పటిదాకా క్యాబినెట్ కూడా విస్తరణ చేసుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నదంటే ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది. కానీ వీళ్ళు క్యాబినెట్ కూడా విస్తరణ చేసుకొని పాలన సరిగ్గా చేయలేకపోతున్నారు. కాబట్టి ప్రజల తిరుగుబాటు ఇక్కడ బెంగాల్లో కానీ ఇక్కడ దాని పేరు ప్రజల నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున ఉద్యమాలు రాబోతున్నాయి. వీళ్ళు ఇంటికాడ త్వరలో ఈ కాంగ్రెస్ పార్టీని కుసబెట్టడం ఖాయం. ప్రజలు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి మార్పు అయ్యే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి మారితే ఎవరు అయ్యే అవకాశం ఉంది? వాళ్ళు ఇంటర్నల్ గా కాంగ్రెస్ వాళ్ళ పనితీరుని బట్టి వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ అది కూడా ప్రజలంతా గ్రహిస్తారు. ఈ ముఖ్యమంత్రిని మార్చినంత మాత్రంలో వీళ్ళ పాలన సరిగ్గా ఉంటుందని ఎవరు కూడా నమ్మరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పాలననే మన కుదురా అన్నట్టు అనిపించే రీతిలో వీళ్ళ పాలనలు ఉంటున్నాయి. ఎవరు వచ్చినా వీళ్ళు ఏంది ఇప్పటిదాకా మేము లోడ్ బడ్జెట్ లో ఉన్నది మేము ఏం చేయలేమంటారు. వీళ్ళు కమిషన్లు వచ్చే పనులు మూసీ సుందరకన్న పేరుతోని లక్షల కోట్లు పెడతామంటారు. అదే విధంగా ఒక నియోజకవర్గం పోయి 800 కోట్లు ప్రకటన చేస్తారు. అంటే కమిషన్లు దందా వచ్చే పనులే వీళ్ళు ప్రభుత్వం ముందుకేసుకుంటారు. కానీ ప్రజల అవసరాల కోసం వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు ఏ ఒక్కటి కూడా సక్రమంగా నెరవేర్చలేదు.